చైనా వాళ్ళు కూడా అసలు ఆ మిస్టరీని ట్రాక్ చేయాలని ఒకప్పట్లోనే ఏం చేశారంటే, ప్రపంచం మొత్తం మౌంట్ కైలాష్‌ని ఎక్కుతారో, వాళ్ళకి సమ్ రివార్డ్‌ని కూడా అందజేస్తామని అనౌన్స్ చేశారు. ప్రపంచంలోనే చాలామంది టాప్ ట్రెక్కర్స్‌ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ అందరూ ఫెయిల్ అయ్యారు. ఎక్కలేకపోయారు. వాళ్ళు చెప్పిన విధానం ఏందంటే, ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు 2 వారాల్లో పెరిగే గోర్లు, జుట్టు కేవలం హవర్స్‌లో పెరగడం వాళ్ళు చేంజెస్ చూసారు. అంటే టైమ్ ట్రావెల్ చేస్తున్నారా వాళ్ళు? మేబీ మౌంట్ కైలాష్ ఏమన్నా ఇంకొక డైమెన్షన్‌లో ఉందా? అది ఒక మిస్టరీ థింగ్ లాగానే మిగిలిపోయింది. అండ్ వాళ్ళు ఎంత ట్రావెల్ చేసినా ఎక్కడికైతే స్టార్ట్ చేశారో అక్కడికే తిరిగొచ్చేస్తున్నారు. సో, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మౌంట్ కైలాష్ అనేది దాని డైమెన్షన్‌ని తనే మార్చుకుంటుంది అని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమనేది ఇంతవరకు అవన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి కాబట్టి మనకు తెలీదు. అండ్ మౌంట్ కైలాష్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. అక్కడ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ జరిగే కొన్ని వింతైన విచిత్రమైన విషయాల గురించి అయితే చెప్పారు. మనకు మౌంట్ కైలాష్ పిక్ పిక్ ఆఫ్ ది మౌంటైన్ క్యాప్ ఉంటది గదా! సో, అక్కడ డిఫరెంట్ కలర్ షేడ్స్ కనిపిస్తుంటాయి. ప్రపంచంలో ఏ మౌంటైన్ మీద అన్ని షేడ్స్ కనిపియవు. మోరోవర్ అక్కడి నుంచి రకరకాల సౌండ్స్ గూడా విన్నట్టు అక్కడున్న ప్రజలు చెప్తూ ఉంటారు. మరి ఆ సౌండ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే ఆన్సర్ లేదు. అండ్ సేమ్ వేలో మౌంట్ కైలాష్ దగ్గర 24/7 365 డేస్ ఓం అనే శబ్దం వినిపిస్తూనే ఉంటది. దానికి నాసా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అక్కడ ఐస్ మెల్ట్ అయ్యే సౌండ్ ఓం అని వినిపిస్తుంది అని జెప్పారు. బట్ నిజానికి మనకు నార్త్ పోల్, సౌత్ పోల్‌లో చూసుకుంటే ఇంకా అక్కడ కంటే ఐస్ ఎక్కువుంటది. బట్ అక్కడెక్కడ మనకు రాని సౌండ్ ఇక్కడికెందుకొస్తది? అది కూడా ఒక మిస్టీరియస్ థింగ్ లాగానే మిగిలిపోయింది.